అయ్యండి. చాలా కాలం నుంచి ఆల్మోస్ట్ మా పాప ఫస్ట్ క్లాస్‌లో ఉన్న టైం నుంచి మా ఆయనకి ఒకే ఒక పాలసీ పెట్టుకున్నాడు. మన పిల్లలకి 7 రూల్స్ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళకేంటంటే ఎప్పుడు సఫరింగ్‌ని ఫార్వర్డ్ చేయకుండా ఉన్నట్టు ఏదో ఒకటి పెరగాలి అని అనుకోని తనకెప్పుడు పుస్తకాలు చదవటం అలవాటు చాలా చాలా ఎక్కువ. అలా ఫస్ట్ పాయింట్ లెట్ ఇట్ గో. అంటే నిన్న ఏం జరుగుతుందో దాని గురించి ఎక్కువ రిసర్చ్ చేసుకుని ఇవాళ నువ్వు టైం వేస్ట్ చేయొద్దు. ఎళ్ళనివ్వు. అట్లాగే ఇగ్నోర్ దెమ్. నేను ఎవరైనా బాధ పెట్టేవాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే నీకు నచ్చకుండా ఉన్నా వాళ్ళని ఇగ్నోర్ చేసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని నువ్వు చేరాల్సిన చోట చేరకుండా ఇక్కడ ఆగిపోవటం కాదు. గివ్ ఇట్ టైం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంత టైం ఇవ్వు, అదే సెటిల్ అవుతుంది. అంతేకాని ప్రాబ్లం వచ్చింది అని చెప్పి కంగారు పడవద్దు. డోంట్ కంపేర్. నీలాగా ఒకడు ఉండదు, ఒకళ్ళలాగా నువ్వు ఉండదు. నువ్వు నువ్వు సింగిల్ పీస్, నువ్వు నీలాగా ఉండాలి. సో డోంట్ కంపేర్ ఎనీబడి అని చెప్తుంటారు. స్టే కమ్. ఏదైనా గొడవ వచ్చి ఏదైనా ట్యాంట్రమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కొంత ఆరామ్సేగా ఉండు. అన్నీ జరగాల్సిన టైంకి జరుగుతుంది. కామ్గా ఉంటే కొంతవరకు నీకు విజన్ క్లారిటీ ఉంటుంది, బ్రెయిన్ ఫాగ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఆన్ యూ, ఇట్స్ ఆన్ యూ. అంటే ఓన్లీ నువ్వు నీ దానికి మీదే నువ్వు నీ హ్యాపీనెస్కి నువ్వే కారణం అవుతాను. పక్కన వాళ్ళు ఎప్పుడు కారణం అవ్వరు. స్మైల్ అండ్ సైలెన్స్. కొన్ని ప్రాబ్లమ్స్కి స్మైల్ చేసేసుకుని సైలెంట్గా ఉంటే అయిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ సైలెంట్గా ఉంటే అవుతుంది. స్మైల్, సైలెన్స్ మోర్ పవర్ఫుల్ వెపన్స్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయడానికి సైలెంట్గా ఉండటం, ఏదైనా ఇంకా నీకు మాట్లాడలేని సిచ్యువేషన్ వస్తే నవ్వుతా అక్కడ నుంచి ఎస్కేప్ అవటం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. లెట్ ఇట్ గో, ఇగ్నోర్ దమ్, గివ్ ఇట్ టైమ్, డోంట్ కంపేర్, స్టే కామ్, ఇట్స్ ఆన్ యూ, స్మైల్ అండ్ సైలెన్స్. సో మీకు నచ్చిందా? ప్రవీణ్ ఎప్పుడు మా పిల్లలకి ఏంటి ఇద్దరికి చెప్పి ఈ 7 పాయింట్స్ ఖచ్చితంగా ఉన్నట్టు చెప్తుంటాడు. ఫ్రీక్వెంట్గా ఇది చదివిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ మర్చిపోయి ఎక్కడ తప్పులు చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక చిన్న దానిలో హోప్ వస్తుందని చెప్పి యాజ్ ఏ పేరెంట్గా వీఆర్ ట్రయలింగ్.